ఈ మంత్రగత్తె విజిల్ వేయగానే అక్కడ ఉన్న ఒక చెక్క ఇంటికి ఒక్కసారిగా కాళ్ళు వచ్చి అది పరిగెట్టుకుంటూ వస్తుంది. ఇంతలో శత్రువులు వీళ్ళని వెంబడించడం మానేసి ఆ పరిగెడుతున్న చెక్క ఇంటి వెనక వెళ్తారు. అయితే అప్పటికే ఆ చెక్క ఇల్లు ఎదురుగా ఉన్న చెరువులోకి దూకి వీళ్ళకి దొరకకుండా పారిపోతుంది. కానీ నిజానికి మంత్రగత్తె ఈ శత్రువుల దృష్టి మళ్లించడానికి ఇలా ఈ చెక్క పెట్టెను పరిగెట్టిస్తుంది. అలాగే వీళ్ళంతా ఈ శత్రువులకు కనపడకుండా ఆ నదిలో దాక్కుంటారు. అయినప్పటికీ శత్రువులు పరిగెడుతున్న ఆ చెక్క ఇంటిని వెంబడిస్తూనే ఉంటారు. అలాగే వీళ్ళు ఒక్కసారిగా ఆ చెక్క ఇంటిపై దాడి చేస్తూ దాన్ని వీళ్ళంతా చుట్టుముట్టేస్తారు. అలాగే ఆ ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా అప్పుడు అక్కడికి మరొక చెక్క ఇల్లు పరిగెత్తుకుంటూ వచ్చి అది ఒక్కసారిగా వీళ్ల మీదకు దూసుకువస్తుంది. అలాగే వీళ్ళందరినీ తొక్కేస్తూ ఉండగా వీరంతా భయపడిపోతారు. అదే మంచి సమయంగా భావించి ఈ రెండు చెక్క ఇల్లులు అక్కడి నుంచి దూరంగా పారిపోతాయి. మరోపక్క వీరంతా కలిసి శత్రువుల నుండి తప్పించుకుని ఆ అడవిలో వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఒక మాయా నది ఎదురవుతుంది. ఆ నదిని దాటాలంటే నదీదేవుడి అనుమతి కావాలి. అందుకని వీళ్లలో ఒక అమ్మాయి ఆ నది ఒడ్డున కూర్చుని ఆ నదీదేవుడుకు లైన్ వేస్తూ ఉంటుంది. అప్పుడు నదీదేవుడు మెల్లగా ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆమెకు సైట్ కొడుతూ ఉంటాడు. అలాగే ఈమెను ఒక్కసారిగా పట్టుకుని నీళ్లలోకి లాగేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి స్నేహితుడు వెంటనే అక్కడికి వెళ్లి ఆ అమ్మాయిని లాగి నదీదేవుడిని తిడతాడు. అప్పుడు నదీదేవుడి కోపం వస్తుంది. ఇంతలో మంత్రగత్తె కుళ్ళిపోయిన ఒక యాపిల్ మొక్క తీసి దానిపై మాయాజలాన్ని పోస్తుంది. ఇంతలో అది ఒక్కసారిగా ఒక యాపిల్ పండులా మారిపోతుంది. అప్పుడు మంత్రగత్తె ఆ యాపిల్ పండు తినగానే ముసలిదానిలా ఉన్న ఈ మంత్రగత్తె యవనపు అమ్మాయిలా మారిపోతుంది. అలాగే ఈ మంత్రగత్తె నేరుగా నదీదేవుడి దగ్గరికి వెళ్లి అతడిని పిలిచి మమ్మల్ని నది దాటించమని ఆ నదీదేవుడిని అడుగుతుంది. అప్పుడు వీళ్ళని ఒక చెట్టు కొమ్మపై కూర్చోబెట్టి నదీదేవుడు వీరందరినీ లాక్కుంటూ ఆ నదిని దాటిస్తాడు. తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.